అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కటారుకొండ పంచాయత కృష్ణగిరి మండలం. మా పొలంలో నా పొలంలో వచ్చి నేను పని చేసుకుంటూ ఉంటే ఆ రాజు మహేష్ అనే అతను ఇంకొక నలుగురు వచ్చి నన్ను కొట్టినారు. దాంట్లో కొట్టిన తర్వాత నేను ఎస్పీ గారి దగ్గర పోలా, వీళ్ళు నన్ను కొట్టినారు అని చెప్పి ఎస్పీ గారి దగ్గర పోయినాను. వచ్చినాను కర్నూలుకి. వచ్చి సార్ నా పొలంలో నేను పని చేసుకుంటుంటే వాళ్ళు వచ్చి కుట్టినారు, రాజు మహేష్ అనే వ్యక్తి ఇద్దరు మనుషులు వచ్చినారని చెప్పినాను. చెప్తే సరేలేమ్మా మీది ఏదంటే కృష్ణగిరి అని చెప్పినాను. సరే మీరు కృష్ణగిరికి వెళ్ళండమ్మా నేను చెప్తానని చెప్పినాడు. కృష్ణగిరికి వస్తే వాళ్ళు రాజు మహేష్ అతన్ని కూడా ఆయన పిల్లంపించినాడు. పిల్లంపించిన తర్వాత నన్ను పిల్లంపించినాడు. ఏం జరిగిందిరా, మీరు ఏం చేశారంటే పొలంలో కుట్టినారు సార్ నన్ను అంటే, అవునా కుట్టినారా మీరంటే అవును కుట్టినాం సార్ అని చెప్పాడు. సరేలే అని చెప్పి మీరు 4 రోజులకు రాకండి, నేను తర్వాత ఏదో మాట్లాడదామని చెప్పి అన్నాడు ఆయన. వస్తే పోండి అంటే వాళ్ళు నాకన్నా ముందు వచ్చి గేట్ పక్కన ఉన్నారు. నేను వస్తుంటే ఆగు అన్నారు వాళ్ళు. ఆగంటే ఏమి అన్నాను. ఆగంటే నువ్వు వచ్చి కేసు పెట్టిస్తావా మా మీద, నువ్వు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తావా, నువ్వు కేసు పెట్టిస్తావా మా మీద, నిన్ను ఇక్కడే కొడతావు, మేము డబ్బులు కట్టుకున్నాం స్టేషన్కి, నువ్వు నిన్ను ఇక్కడే కొట్టినా కూడా కేసు కాదు, నిన్ను చంపేస్తే కూడా కేసు కాదు అని చెప్పి వాళ్ళు నన్ను కొట్టినారు. రాజు మహేష్ అనే వ్యక్తి కొట్టినారు. కృష్ణగిరి స్టేషన్ ముందర, గేట్ ముందర, కృష్ణగిరి పోలీస్ స్టేషన్ ముందర నన్ను కొట్టినారు. కొట్టిన తర్వాత నేను అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇడిపించి, అమ్మా నువ్వు లోపల పోసి సార్కు చెప్పు అని చెప్పినారు. అన్నాక నేను అరుచుకుంటా పోతే ఆయన ఎందుకు కొడతారో నేను చెప్పి పంపించినా కదా, అబద్ధం ఆడతావా, విషయంలో దాని మీద కొంచెం సిగ్గులేదు పో, మళ్ళీ నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పైన కేసు కడతాను చూడండి ఆయన అని అంటే, మళ్ళీ ఉండి లేదు సార్ అక్కడ కొట్టినాడు సార్, మీ గేట్ ముందర కొట్టినారు సార్, మీరు మీ పరిధిలో కొట్టినారు కదా అని అన్నాను. అంటే పోండి పోండి అని చెప్తే ఒక కానిస్టేబుల్ వచ్చినాడు. వచ్చి ఆయన అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, ముసలాయమ కొట్టేశారయ్యా ఎవరు లేరు అని చెప్పినారు. అవునా కొట్టినారా, అయితే రండి పోయి లోపల రాండి అని చెప్పి వాళ్ళని లోపలికి పిలుచుకున్నాడు. వాళ్ళని లోపల పంపించేసి ఆ కానిస్టేబుల్ వచ్చి బాగా కొట్టారు ముసలాయమకి, ఇక్కడ నడుములు గిడుములు తలకాయలు వచ్చింది బాగా కొట్టారు వాళ్ళు అని చెప్తే వాళ్ళు అవునా అని ఆటం పిలిచి నన్ను ఎక్కించి డోను పోయి నువ్వు గవర్నమెంట్ ఆసుపత్రికి పోయి ఎమ్మెల్సీ తీసుకొని రాపో, మేము సారు చెప్పి కేసు కట్టిస్తామని చెప్పి ఆయన నన్ను పంపించినాడు. నేను పోయే లోపల 2:30 అయింది. పోతే వాళ్ళు ఇక్కడ స్కానింగ్ తీసేటోళ్ళు లేరమ్మా అని చెప్పి, ఇక్కడ నొప్పులు ఎక్కువ ఉన్నాయి సార్, తల నడుములు వస్తున్నాయంటే వాళ్ళు ఇంజక్షన్ వేసినారు. ఆ రోజు రాత్రి నేను పోలేకపోయినాను. నాకు ఎవరు లేకుంటే ఆదోళ్ళ నా మనవడు చదువుతుంటే ఆయనకు ఫోన్ చేసిన ఆయన నన్ను ఇక్కడ జరిగింది నువ్వేం చేసిరా అని చెప్తే, రాత్రి 10 గంటలకు నా మనవడు వచ్చినాడు. అది పొద్దున అది స్కానింగ్ తీసుకొని అది ఎఫ్ఆర్ అది దానికి ఎమ్మెల్సీ తీసుకొని కృష్ణగిరికి వచ్చినాను. కృష్ణగిరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమా వస్తే ఏం జరిగింది అని మళ్ళీ పోలీసులు నన్ను ఎన్క్వైరీ చేశారు. కాదు సార్ మీ పరిమితిలోనే స్టేషన్ ముందర కొట్టినారు కదా సార్, మీరు బొమ్మని చెప్తారు కదా నిన్న, అది ఎమ్మెల్సీ తీసుకురామన్నారు కదా, తీసుకొచ్చాక మళ్ళీ అడుగుతున్నారు కదా సార్ అంటే, సార్ లేదు మరి మా మీద చెప్పకూడదు అట్టను, పోలీసులు చూశారు మీరు చూశారు కదా సార్ అని ఎందుకు చెప్తున్నాను అట్ట అనకూడదు నువ్వు అని బెదిరించినారు. బెదిరించినాక సార్ లేదు మరి ఇప్పుడు ఏం చేయమంటావు, సార్ వచ్చినాక చెప్తాం పోయినారు అంతే. అన్నాక ఇంకా నన్ను ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది, వాళ్ళు కేసు కట్టలేదు సార్, కేసు కట్టకుండా ఉంటే ఎట్ట చేయాలా, కేసు కట్టలేదు ఏం చెప్పలేదు అని చెప్పి మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి మనకు తగిన వాళ్ళని తీసుకొని కేసు ఏం జరగలేదని చెప్తే ఎస్పీ గారి సిఐ గారిని అడిగినాం. అడిగితే సిఐ గారు ఉండి నువ్వు రామా రా నేను చెప్తారా అన్నాడు. అన్నాక సిఐ గారు నన్ను వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశాడు కృష్ణగిరి ఎస్ఐ గారికి. ఆయన పేరు మధుసూదన్ రావు. ఆయనకి కృష్ణమూర్తి గారికి ఫోన్ చేశాడు ఎస్ఐ గారికి. చేస్తే కేసు మనం అక్కడ కేసు కడతారని చెప్పినాడు. ఆ కేసు ఏం కట్టినారో ఏం లేదో కానీ నా పైన నానబాల్ అది కేసు ఆ కేసు నా పైన కట్టించినాడు. కట్టించిన తర్వాత మళ్ళా ఈయన కట్టించండి ఆయన. కట్టించిన తర్వాత ఏంది ఈ కేసు నా పైన కేసు కట్టించినాడు అని చెప్పి మళ్ళీ సిఐ గారిని అడిగినాం. ఏం కాదు విధంగా అంటే, ఈ విధంగా కట్టినాడయ్యా మరి ఏం చేయమని ఈ విధంగా కట్టినాడని చెప్పి అన్నాడు. ఇంకా ఇట్లా ఈ విధంగా చేసినాడని చెప్పి ఆయన ఇట్లా నన్ను ముసిల్దాన్ని అనకుండా ఈ విధంగా నన్ను ఈ వృద్ధాపిలో అంతా 10 రోజులు అవుతుంది. నేను ఇదే తిరుగులాడుకుంటూనే ఉన్నాము. ఒక్కదాన్నే ఉన్నాను, ఎవరు లేరు నాకు. ఎందుకు వచ్చింది సమస్య?
ఆ పొలం ఇంతకీ ఆ కొట్టిన వాళ్ళు ఎవరు, మీకేం సంబంధం? రాజు మహేష్ అని మా నాయన చిన్న భార్య పిల్లలు వాళ్ళు. ఆయనకి ఇద్దరు భార్యలు. ఆ, అక్కడ సంబంధం నాయన కొడుకులు వాళ్ళు. మీ నాయనకి ఇద్దరు ఇంకో భార్య ఉంది. ఇంకొక భార్య ఉంది వాళ్ళు. ఆ పొలం గురించి ఒకవేళ అనవసరం లేదు కదా సార్. ఇప్పుడు స్టేషన్ ముందు పెట్టినా పొలం రైట్ రాయల్ గా నీ మీదే ఉందా? అది అనుభవంలో దాంట్లో చేసుకొని తినుకుంటున్నాను సార్. నేను పెద్దల ఆస్తి అది, మా పెద్దల ఆస్తి అది. దాంట్లో ఉన్నాను. వాళ్ళు ఎప్పుడు ఎక్కించుకున్నారో దాన్ని ఎక్కించుకున్నారో నాకు తెలియదు. వాళ్ళది ఇక్కడ కూడా కాదు, ఒక మంత్రాలయం మండలం వాళ్ళది. మళ్ళీ ఎస్పీ గారిని కలవలేదా? ఎస్పీ గారి దగ్గర పోతే మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత ఎస్పీ గారి దగ్గర పోయి మేము కలుతామైపోతే ఎస్పీ గారి దగ్గరకి కలిసని కూడా అక్కడ నుండి ఫోన్లు చేసి కలనీకుండా ఉన్నారు వాళ్ళు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.